యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగాని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు గిబియోనీయులను తమ శత్రువుల నుండి రక్షించుటకు ముందుకు వెళుతున్న యెహోషువకు గొప్ప విజయము కలుగునని దేవుడు తెలియచేస్తూ ఈ మాట పలికెను. గిబియోనీయులను యెహోషువని మోసము చేసిన వారిడలే మంచి స్పందన కలిగి శత్రువు నుండి వారిని రక్షించాడు. మరి నిన్ను మోసగించిన వారి ఎడల నీ స్పందన ఎలా ఉన్నది? నా సహోదరి సహోదరులారా, సాధారణంగా మనం చూస్తూ ఉంటే ఒకరు ఒక మాట అంటే తిరిగి వారిని ఇంకా లోతుగా, వారి హృదయం ఇంకా బాగా గాయపడే విధంగా ఇంకో మాట అనాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే దెబ్బకు దెబ్బ, పళ్ళుకు పళ్ళు అనే విధంగా నడుచుకుంటారు. ఇలాంటి అలవాట్లు, ఇలాంటి ఒక ఆలోచనలు ఎవరికి ఉంటుంది? ఎక్కువగా దేవునిలో లోతుబారి లేని వారి జీవితంలోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి లోతైన అనుభవంతో పయనిస్తూ ఉంటారో వారి జీవితంలో ఇలాంటి కార్యాలు జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని స్వభావము, దేవుని పోలిక వారిలో కనపడుతుంది కనుక, క్షమించే తత్వము కలిగి ఉంటారు కనుక. ఒకవేళ నీ నుంచి మంచి పొందుకున్న వారే నిన్ను ఎంతగా మంచి కొరకు వారి అవసరాల కొరకు వాడుకున్న వారే ఈరోజు నిన్ను కాదని దూరంగా వెళ్ళి నీకు మోసం చేసి నీకు విరోధంగా లేచి నిన్ను దుఃఖపరుస్తూ, గాయపరుస్తూ, ఇతరుల ఎదుట నేను కించపరిచి మాట్లాడుతూ నీకు విరోధంతో రూపింపబడిన ఆయుధంగా వారు ఉంటున్నారా? వారు వర్ధిల్లకుండా పోలాగా దేవుని నీకు సహాయం చేస్తారు. ఎప్పుడైతే నీవు దేవుని బిడవై దేవుని స్వభావము కలిగి ఆయన పోలికను నువ్వు ఇతరులకు చూపిస్తావో అప్పుడే దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోగలవు, ఆయన బిడ్డగా నీవు జీవించగలవు. అటువంటి స్వభావముతో ఇతరులకు నీవు కనపడాలి. నీవు నేను ప్రత్యేకింపబడిన బిడలము, ఎందుకంటే ఆయన రక్తముతో కడగబడిన బిడలము. ఆయన ఎలా మనల్ని క్షమించారో అలాగనే మనం ఇతరులను క్షమించాలి. క్షమించే తత్వం ఉన్నప్పుడే దేవుడు మనకు తోడై ఉండి మన కార్యాలను జరిపిస్తూ ఉంటారు. మరి నీవు ద్వేషించుకు ఎవరిని కూడా, వారిని నీవు ద్వేషించక మంచి మనసుతో ప్రేమించుము, క్షమించుము. తద్వారా దేవుడు నీకు తోడై ఉండి ఏ సమస్య నీకు ఎదుట నిలవలేక పోవులాగిన దేవుడు నీకు సహాయం చేస్తారు. కొండంత సమస్యగా నీ ఎదుట ఉండి నేను భయం పడుస్తూ ఉంటేనో దేవుడు అందులో నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేసి దారిని నీకు చూపించి నిన్ను దేవుడు ముందుకు సాగనిస్తారు. ప్రతి విషయంలోనూ గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవునిపై నీవు ఆనుకో. నిన్ను నీవు పాపానికి, కోపానికి సమర్పించుకోకుండా దేవుని బిడగా నిన్ను నీవు సమర్పించుకొని ఇతరుల ఎదుట ఆయన పోలికను నీవు చూపించు. నీలో దేవుని పోలిక కనపడేలాగా నీ జీవనాశైలిని మార్చుకో. అప్పుడు దేవుడు తప్పక కృప నీకు చూపించి ప్రతి విజయాన్ని నీకు అందేలా దేవుడు సహాయం చేస్తారు. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.